అండి, అందరికి నమస్తే. ఈరోజు నేను కొబ్బరి కారం కొడుతున్నానమ్మా. చూడండి, ఈ కొబ్బరి కారం చాలా సార్లు పెట్టున్నానమ్మా వీడియోలో. ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే చూస్తారని మళ్ళీ ఈరోజు కూడా తయారు చేసేది చూపిస్తున్నా. చూడండి, ఒక 1/2 కేజీ ఎండుమిరపకాయలు, ఒక చిప్ప కొబ్బరి, ఒక 6 ఎల్లిగడ్డలు ఒలిచి పెట్టుకున్నా, రుచికి సరిపడా దాంట్లో ఉప్పు. ఈ కారం వేపుడులోకి చాలా బాగుంటుందండి. మరి తయారీ విధానం ఇంకా చూసేద్దాం రండి. చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు, రుచికి సరిపడినంత కల్లుప్పు వేసి మిక్సీకి పట్టుకోవాలి. ఇలా కారం మెత్తగా పట్టుకోవాలండి. తర్వాత వెల్లుల్లి వేసుకొని మళ్ళీ మిక్సీకి పట్టుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం రెడీ అండి. ఇది వేపుడు కూరల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లాస్టిక్ ఎయిర్ టైట్ కంటైనర్ లేకపోతే గాజు సీసాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ కారం 1 నెల పాటు చాలా బాగుంటుందండి. ఈ కారము ఇది నల్ల కారం, ఇది కొబ్బరి కారం అమ్మ. ఈ రెండు మా ఇంట్లో తప్పకుండా 1 నెల వస్తాయి కొట్టుకున్నానంటే. ఇడ్లీ అయినా దోశ అయినా మా ఇంట్లో ఎంత చట్నీ ఉండా కారం మాత్రం కావాలా. ఇది కూడా నెయ్యి వేసుకొని ఇడ్లీలో దోశల్లో తినొచ్చు, చాలా బాగుంటుంది. రెండు మీకు కనుక నచ్చితే లైక్ చేయండి.